హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా, టేస్టీగా, క్విక్గా అయిపోయే రాగి సూప్ అయితే చేసి చూపిపోతున్నానండి. ఈ రాగి సూప్ అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చండి. చాలా మంచి హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి రాగి సూప్ తాగడం వల్ల. ఇప్పుడు రైనీ సీజన్లో ఎప్పుడు చేసే డిషెస్ కాకుండా ఇలా రాగి సూప్ అయితే చేసి పెట్టండి పిల్లలకి. ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వచ్చేసరికైనా, ఆఫీస్ నుంచి వచ్చే వరకైనా హస్బెండ్స్కి చేసి పెట్టండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చాలా ఇష్టంగా అయితే తాగుతారు. ఇంకెలా చేస్తారో అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అండి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు దీంట్లో వేసే పదార్థాలే కాకుండా మీ దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ కూడా వేసుకోవచ్చు అండి. ఇవే ఉండాలని అయితే ఏం లేదు. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని రౌండ్గా ఉండే కళాయి అయితే పెట్టుకోండి. సూప్స్కి అయితే రౌండ్గా ఉండే కళాయి అయితే బాగుంటుంది బాయిల్ అవ్వటానికి కూడా. సో ఇప్పుడైతే 1 స్పూన్ అయితే బటర్ వేసుకున్నానండి. బటర్ లేకపోతే మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బట్ బటర్ వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు అండ్ కొత్తిమీర కాడలు ఉన్నాయి కదండి, కింద కాడల్లాగా ఉంటాయి కదా, అవి వేసుకుని అనుకోండి. అండ్ క్యారెట్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు అండ్ ఆనియన్ ముక్కలు, స్వీట్ కార్న్ కొన్ని అండ్ పచ్చి బఠానీ కొన్ని అండ్ ఫ్రెంచ్ బీన్స్ వేసుకున్నానండి. ఇంకా మీ దగ్గర ఉన్న వెజ్జీస్ కూడా వేసుకోవచ్చు. మనకైతే బటర్ మెల్ట్ అయిపోయిందండి. బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అండ్ కొత్తిమీర కాడలు అయితే వేసేసుకున్నాను. కొత్తిమీర కాడలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి సూప్కి. అండ్ అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నవి. సో ఇప్పుడు వెల్లుల్లి, అల్లము అండ్ కొత్తిమీర కాడలు అయితే మంచిగా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. నేను వేసిన పదార్థాలు అయితే ఎవరు స్కిప్ చేయకుండా అయితే ఖచ్చితంగా వేసుకోండి. కొత్తిమీర కాడలు అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వేసుకోవడం వల్ల. కొత్తిమీర వేసుకుంటే ఒక ఫ్లేవర్ అండ్ కాడలతో ఒక ఫ్లేవర్ వస్తుందండి. సో అయితే మంచిగా అయితే కలర్ చేంజ్ అయిపోయినాయి కదండి. అవి కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలు వేసేసుకున్నాను. అవి వేసేసుకున్న తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఫ్రెంచ్ బీన్స్ అండ్ మిగతా పదార్థాలు కూడా అన్నీ వేసేసుకొని ఒకసారి అయితే హై ఫ్లేమ్ మీద అయితే టోస్ట్ చేసుకోవాలండి. బాగా మగ్గవసరం లేదండి, ఎందుకంటే మనకి వాటర్లో బాయిల్ అవుతాయి కాబట్టి జస్ట్ మనం వేసిన పదార్థాలకి పచ్చి స్మెల్ పోతే సరిపోతుంది. మన వెజ్జీస్ అయితే మగ్గిపోతున్నాయి కదండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకున్నాం ఒక 2 సెకండ్స్. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని సాల్ట్ వేయండి కొంచెం దాంట్లో. అంటే మీకు సూప్కి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసుకోండి, తర్వాత కావాలనుకుంటే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోకి వేసే రాగి పిండి అయితే ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను. రాగి ఫ్లోర్ మనకి ఎక్కడైనా బయట సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతుంది, ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి. మీకు రాగి ఫ్లోర్ ఎలా చేసుకోవాలో కావాలనుకుంటే నాకైతే కింద కామెంట్ బాక్స్లో అడగండి, షేర్ చేస్తాను. సో ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే నేను రాగి పిండి వేసుకున్నానండి. చూసారు కదా స్పూన్ అనేది, ఆ స్పూన్తో రాగి పిండి ఒక 2 స్పూన్స్ వేసేసుకొని మనం టీ తాగే కప్పు ఉంటుంది కదండి, ఆ కప్పుతో ఒక కప్ అయితే అక్కడ వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఆ రాగి పిండి అనేది ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకొని అయితే రెడీగా పక్కన పెట్టేసుకున్నాము. సో మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడం వల్ల రాగి పిండి అనేది కొంచెం అయితే నానుతుంది అండ్ కొంచెం ఈజీగా ఉంటుంది అమ్మటే వేసుకోవడానికి. చూసారు కదా మంచిగా అయితే లంప్స్ లేకుండా అయితే కలిపేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి రాగి సూప్ అనేది. పిల్లలు అయితే చాలా మంది రాగి పిండితో చేసిన పదార్థాలు ఏమి తినరు కదా. సో ఇలాంటి వెజ్జీస్ అనేవి తినపోతే అచ్చం స్వీట్ కార్న్తో ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారని తాగుతారు. పిల్లలు మ్యాక్సిమం తినరు కదండి వెజ్జీస్ అనేవి. సో స్వీట్ కార్న్తోనే సేమ్ ప్రాసెస్లో చేయండి, అలా కూడా బాగుంటుంది. సో వెజ్జీస్ అనేవి కొంచెం మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి కదండి. ఫ్రై అయిన తర్వాత అండ్ మగ్గిపోయినాయి కూడా. సో ఇప్పుడు దాంట్లో ఒక 4 కప్స్ అయితే నేను వాటర్ పోసుకున్నానండి. టీ కప్తో ఉంటుంది కదా, నేను చెప్పిన మెజర్మెంట్కి అయితే 4 కప్స్ పోసుకున్నాను. ఇంకా మీకు పలచగా కావాలనుకుంటే ఇంకా 2 కప్స్ ఎక్స్ట్రా కూడా పోసుకోవచ్చు అండి. వాటర్ అనేది మీరు ఎంత పలచగా తింటే అంత పలచగా పోసుకోవచ్చు అండి. నేను ఏంటంటే మరీ పలచగా కాకుండా మరీ థిక్గా కాకుండా నార్మల్గా మనకి బయట సూప్స్ ఎలా ఉంటాయి అలా అయితే చేసి చూపించాను. సో ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మంచిగా అయితే మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మంచిగా అయితే మనకి మరిగిపోయినాయి చూసారా అండి. అలా మరిగిపోయిన తర్వాత ఒకసారి అయితే గంట పెట్టి తిప్పేసుకోండి. మనకి వెజ్జీస్ అన్నీ ఫ్రై అయినాయి లేదా ఉడికినాయా లేదా అర్థమవుతుంది. మంచిగా అయితే వెజ్జీస్ అన్నీ ఉడికిపోయినాయండి. ఇప్పుడైతే మళ్ళీ మూత తీసేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ అయితే మంచిగా అయితే అలా తిప్పేసుకొని ఇలా బాయిల్ అవ్వనివ్వండి. మళ్ళీ ఒకసారి మూత తీసేసిన తర్వాత అలా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం పక్కనే మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి రాగి పిండిది. సో అది చిన్నగా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని దాంట్లో చిన్నగా పోసేసుకొని కలిపేసుకోవాలండి. మనకి రాగి పిండి ఏంటంటే త్వరగా ఉడికిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. సో అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్న సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అన్న కలుపుకోండి. ఇప్పుడైతే వేసేసుకున్న తర్వాత మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకోవడం వల్ల ఎక్కడ మనకి ఉండలు కట్టుకుని ఉంటుంది రాగి పిండి అనేది. మనం కరెక్ట్ కన్సిస్టెన్సీ పోసుకున్నాం కాబట్టి వాటర్ అనేది మనకి ఎక్కడ ఉండలు కట్టదండి ఇలా పోసుకుంటే. చూసారు కదా ఎంత మంచి కన్సిస్టెన్సీ వచ్చిందో. మనకి కొంచెం బాయిల్ అయ్యేటప్పటికి ఇంకొంచెం లైట్గా థిక్ అవుతుందండి, మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. మీకు ఇంకా వెజ్జెస్ తక్కువ వేసుకోవాలనుకుంటే ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చండి.
ఇప్పుడైతే మనకు అలా బాయిల్ అక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. పర్ఫెక్ట్గా సాల్ట్ అయితే సరిపోయింది. సూప్స్కి ఎక్కువ సాల్ట్ పట్టదండి చెప్పా కదా. ఇంకా అయితే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా అయితే 2-3 తెరలు అయితే రానివ్వాలండి. మంచిగా అయితే బాయిల్ చేసుకోవాలి. మనకి రాగి సూప్ రెడీ అయిందని ఎలా అర్థమవుతుందంటే రాగి సూప్ అనేది షైనీగా వస్తుందండి. అలా తిప్పుతుంటే షైనీగా వచ్చేసిన తర్వాత అయితే మనము స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ పిండేసుకోవడమే అండి. నేను చేసిన క్వాంటిటీకి అయితే కరెక్ట్గా హాఫ్ చెక్క చిన్న నిమ్మకాయ అయితే పిండుకున్నానండి. మీ పులుపుకు తగ్గట్టు కూడా చేసుకోవచ్చు. లాస్ట్లో అయితే ఇంకా కొత్తిమీర అలా కట్ చేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి సూప్కి. కొత్తిమీర ప్లేస్లో ఆనియన్ కాడలు కూడా వేసుకోవచ్చండి. స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు ఉంటే. ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత ఒక బాయిల్ అయితే రానిచ్చానండి. చూసారు కదా మన రాగి సూప్ అనేది షైనీగా కనిపిస్తుంది. చూసారా అండి, అలా షైనీగా వస్తే మనకి పర్ఫెక్ట్గా అయితే రాగి సూప్ రెడీ అయిపోయినట్టు అర్థం అండి. ఇప్పుడైతే చూసారా అండి షైనీగా వచ్చింది కదా. సో మనకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసిందండి. ఇంకా పలచగా కావాలనుకుంటే ఇంకో 2 కప్స్ అన్న 1 కప్ అన్న ఎక్స్ట్రా వాటర్ పోసేసుకోండి. ఇంకా అంతకన్నా మించిపోయకండి. సో ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో నిమ్మరసం అయితే పిండేసుకున్నానండి. హాఫ్ చెక్క మీ పులుపుకి తగ్గట్టు పిండుకోండి. సో నిమ్మరసం కూడా పిండేసుకొని ఒకసారి కలిపేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ రాగి సూప్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అయితే ఇష్టంగా తాగుతారు. దీంతో పాటు బ్రెడ్ కొంచెం కాల్చి పెడితే కూడా బాగుంటుందండి. అలా కూడా కాంబినేషన్ బాగుంటుంది. మీ దగ్గర బ్రెడ్ స్లైసెస్ ఉంటే బ్రెడ్ స్లైసెస్ బటర్తో కాల్చి పిల్లలకైతే సూప్ అండ్ బ్రెడ్ అయితే ఇవ్వండి. చాలా అయితే హ్యాపీగా తింటారు అండ్ పొట్ట అయితే ఫుల్ అయిపోతుందండి. ఎవరైనా డైట్స్ చేసే వాళ్ళు ఇలాంటి సూప్స్ అయితే చేసుకోండి. నైట్ డిన్నర్గా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్టమక్ ఫిల్ అయిపోతుంది. సో ఈ రాగి సూప్ అయితే నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. అండ్ షార్ట్ వీడియోస్లో కూడా కొన్ని రెసిపీస్ ఉన్నాయి. సో మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్, బై సీ యూ నెక్స్ట్ వీడియో.